హాయ్ అండి, అందరికీ నమస్కారం. హరిహర వీరమల్లు ఈ రోజున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరగబోతుందండి. ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది రాజకీయ నాయకులు, అట్లాగే తెలంగాణ నుంచి కూడా కొంతమంది రాజకీయ నాయకులు, అంతేకాకుండా టాలీవుడ్ అగ్రదర్శకులు రాజమౌళి గారు, మరో దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ ఈవెంట్కి హాజరు కాబోతున్నారంటూ తెలుస్తుందండి. సరే, ఈ సినిమా గురించి మనం ఒకసారి చెప్పుకునేటట్లయితే ఈ సినిమాకు పడ్డ కష్టాలనేది నాకు తెలిసినంత వరకు మరి ఏ సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంత లేటుగా రిలీజ్ అవ్వటం కానీ, అంతేకాకుండా ఈ సినిమా రిలీజ్ డేటు వాయిదాలు పడుతూ వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు, నాకు తెలిసినంత వరకు ఒక 20 సార్లేమో ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది వాయిదా పడదండి. కొంతవరకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈ సినిమా పైన కొంత చిరాకు పడ్డారు అన్నమాట. ఎందుకంటే ఆ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్నారు అనమాట. అంటే ఎప్పుడు రిలీజ్ అయ్యిద్ది, మా హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిద్ది. దాదాపు 2020లో ఈ సినిమాని అనేది స్టార్ట్ చేశారనమాట. అంటే దగ్గర దగ్గర 5 సంవత్సరాల దాకా ఈ సినిమా అనేది షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది ఒక ఎత్తు అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దాదాపు 20 సార్లేమో ఈ సినిమా వాయిదా పడింది అనమాట, రిలీజ్ డేట్. అందుకనే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కొద్దిగా చిరాకు దొబ్బింది. అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఫ్యాన్స్కి ఒక పండగ రోజు లాంటిది అనమాట. మనం ఒకసారి గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవ్వటమే, అసలు రిలీజ్ కాకముందే ఆ బ్యానర్లు కట్టే కానుంచి కటౌట్లు పెట్టే అంతవరకు, అంతేకాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఒక షో నడుస్తూ ఉంటే అవుట్ బెల్ట్కి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఆ డుమ్ములు కొడుతూ డ్రమ్స్ కొడుతూ హంగామా చేస్తూ ఉంటారండి ఫ్యాన్స్ అనేది. నేను కూడా చాలా థియేటర్లో చూశాను. నేను మామూలు హంగామా కాదు, వాళ్ళు చేసే హంగామా ఎలా ఉంటుందంటే, కొంతమంది పవన్ కళ్యాణ్ గారు పోలికలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు స్టెప్పులేస్తూ ఉంటారు. కటౌట్లకి పాలాభిషేకం చేయటం, వాల్ పోస్టుల దగ్గర కొబ్బరికాయలు కొట్టడం, సినిమా థియేటర్లో ఈలలు గోలలు చప్పట్లు, పవన్ కళ్యాణ్ గారు కనబడితే చాలు అంత హంగామా చేస్తారన్నమాట. అయితే హరిహర వీరమల్లు సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కొద్దిగా చిరాకు తెప్పించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇదిగో రిలీజ్ అవుతుంది, అదిగో వస్తుంది, ఇదిగో ట్రైలర్ వచ్చేస్తుంది అని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని ఊరించి మొన్న జూలై 3వ తారీఖు దాకా కూడా ఈ సినిమా వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది. కొంతమంది అయితే సినిమాని క్యాన్సిల్ చేసుకుని మన పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎందుకంటే రాజకీయాలలో ఎక్కువ బిజీగా ఉండడం వల్ల అతను షూటింగ్కి వెళ్ళలేదు, ఈ సినిమా అనేది అటకెక్కినట్టే అని చెప్పేసి సామాజిక రూమర్స్ వచ్చాయి. సరే, అదంతా పక్కన పెట్టండి, తర్వాత మాట్లాడదాం. ఎట్లాగైతే జూలై 3వ తారీఖున ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో పాత రికార్డులు మొత్తం కూడా పక్కకి నెట్టేసిందండి. అంటే అంతకుముందు రిలీజ్ అయిన చాలా సినిమాలకి ట్రైలర్ పరంగా చూస్తే 24 గంటల్లో, కేవలం 24 గంటల్లో 48 మిలియన్ల మంది ఈ ట్రైలర్ అనేది వీక్షించారట. మామూలు విషయం కాదు. చాలామంది ఏమన్నారంటే ఈ సినిమాకు, ఈ పవన్ కళ్యాణ్ని, ఇక పవన్ కళ్యాణ్ పని అయిపోయిందిరా, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రాజకీయాలలో ఎక్కువ బిజీగా ఉండటం, అతను ప్రజలలో మమేకం అయిపోవటం, ఈ సినిమాలని కొద్దిగా పక్కకు పెట్టి ఎక్కువ టైం అనేది రాజకీయాలకి కేటాయిస్తుంది కాబట్టి హరిహర వీరమల్లే కావచ్చు, లేదా ఓజే కావచ్చు, ఇంకోటి ఉస్తాద్ భగత్ సింగే కావచ్చు, ఏ సినిమా అయినా సరే ఇంకా పవన్ కళ్యాణ్ సరిగ్గా తీయలేడు, అవి రిలీజ్ అవ్వడం కూడా చాలా కష్టమని ఆ మధ్యలో కొన్ని వార్తలు వచ్చాయి. అంటే ఒకవేళ తీసినా కానీ సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ సినిమా అనేది ఏ సినిమా కూడా అంత హంగామా ఉండదు. సినిమా పరంగా కానీ కలెక్షన్ల పరంగా కానీ అంత కలెక్షన్ రాకపోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా ఏం చూస్తారా జనాలని చెప్పి ఆ మధ్యలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. కానీ దానికి అన్నిటికీ చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమా తీసినా కానీ, పవన్ కళ్యాణ్ ఎన్ని సంవత్సరాల తర్వాత సినిమా తీసినా సరే అతని సినిమాని ఆరాధించడానికి, అతని సినిమాని చూడటానికి రెడీగా ఉంటారని చెప్పేసి మొన్న ట్రైలర్ చూపించింది. ఆ ట్రైలర్కి వచ్చిన ఆదరణ చూసిన తర్వాత మనకు అర్థమైంది. సోషల్ మీడియాలో ఆ మధ్యలో ఈ సినిమా గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని వీడియోలు అనేది నేను చూశాను. పవన్ కళ్యాణ్ ఇక ఏ సినిమా తీసినా కానీ అంత కలెక్షన్లు రాకపోవచ్చు,
సినిమా పరంగా పవన్ కళ్యాణ్ హీరో నుంచి జీరో అయిపోయిండు అని చెప్పేసి ఆ మధ్యలో వార్తలు వచ్చింది. కానీ ఉదాహరణకు నేను ఒక విషయం చెప్తాను. 10 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్లాపులు అవ్వటం, యావరేజ్ రావటం, ఫ్లాపులు అవ్వటం, యావరేజ్ రావటం, కేవలం హిట్ కూడా పడేది కాదు. అయినా సరే అత్తోరింటికి దారేది సినిమాతోని 100 కోట్ల కలెక్షన్ చేసింది ఆ సినిమా అనేది. అప్పట్లోనే పవన్ కళ్యాణ్ గారి సినిమా 100 కోట్ల రూపాయల కలెక్షన్ చేసిన సినిమా మొట్టమొదటిగా అత్తోరింటికి దారేది. మరి 10 సంవత్సరాల దాకా కూడా కొంతమంది హీరోలు అయితే మాత్రం 10 సంవత్సరాల దాకా కూడా ఫ్లాపులు పడుతూ ఉంటే ఆటోమేటిక్గా అతని ప్రేక్షకులు ఇక అతన్ని ఆదరించరు. సినిమా థియేటర్లో కూడా అతని సినిమా అనేది ఆడటం చాలా కష్టం. మనం చాలామంది హీరోలు చూసాం. ఒకప్పుడు ఒక ఏలుగేలికి సినిమాలు ఎప్పుడైతే ఫ్లాపులు పడుతూ ఉంటాయో, కలెక్షన్లు కూడా రాకపోవడం వల్ల చాలామంది హీరోలు కూడా ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోయారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో చాలామందికి తెలవకపోవచ్చు. చూసారా, హరిహర వీరమ్మల్లో మాత్రం 5 సంవత్సరాల పాటు ఆ షూటింగ్ జరుపుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉన్న ఈ సినిమా మళ్ళీ వాయిదాల మీద వాయిదాలు పడ్డా సరే, మొన్న జూలై 3వ తారీఖున ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా సరే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పాత రికార్డులు మొత్తం కూడా తుడిచిపెట్టుకొని పోయినట్టుగా 48 మిలియన్ల మంది ఈ సినిమా ట్రైలర్ వీక్షించారంటే మామూలు విషయం కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏంటనేది మనం ఒకసారి చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజున హరిహర వీరమ్మలు ఈవెంట్ అనేది జరగబోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజీ మీదకి ఎక్కిన తర్వాత అతను మాట్లాడుతూ ఉంటే అతని స్పీచ్ చూడటానికి ఈ సినిమా గురించి అతను ఏం మాట్లాడతారు. ఇంతవరకు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా గురించి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడినట్టయితే మాత్రం నేను చూడలే. ఈ రోజున ఫ్రీ రిలీజ్ వేడుక అనేది జరగబోతుంది. లక్షలాది మంది ప్రేక్షకుల అభిమానుల మధ్య ఈ యొక్క ఈవెంట్ అనేది జరగబోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్టేజీ పైన అతను స్పీచ్ చూడటానికి, అతను మాట్లాడేటప్పుడు ఈ వీలలు గోలలు చప్పట్లు మోగించడానికి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే ఆనందడోలికల్లో మునిగిపోవడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. కానీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులే కావచ్చు, లేకుంటే ఏ హీరోలైనా కావచ్చు, ముఖ్యంగా ఈ ఈవెంట్కి వచ్చే ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఏ విధంగా అయితే ఆనందంగా వాళ్ళ ఈవెంట్కి వస్తూ ఉంటారో, వాళ్ళ హీరోని ఆరాధించడానికి వస్తూ ఉంటారో, వాళ్ళ హీరో ఏం మాట్లాడతారో అని చెప్పి ఎదురు చూడటానికి వస్తూ ఉంటారో, కానీ కొన్ని సంఘటనలు ఏం జరుగుతున్నాయంటే, ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్లు కావచ్చు, లేకపోతే ఇంకొక రకం కావచ్చు, ఏదో ఒక రకంగా చాలాసార్లు వాళ్ళు చనిపోవటం జరిగింది. అంటే ఈ ఈవెంట్లే కావచ్చు, లేకుంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ఆనందంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి యాక్సిడెంట్లు, ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఉండాలని మీ హీరోలు కోరుతూ ఉంటారు, రాజకీయ నాయకులు కోరుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు అది చూసుకోండి. అయితే ఈ ఫ్రీ రిలీజ్ వేడుక మాత్రం ఎటువంటి ఇబ్బందులు జరగకూడదని కోరుకుందాం. అంతేకాకుండా ఈ నెల 24వ తారీఖున ఈ సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. వేలాది థియేటర్లలో ఈ సినిమా అనేది రిలీజ్ అనేది ప్రదర్శింపబడుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్లో ఇట్లాంటి సినిమా అనేది ఇంతవరకు ఎప్పుడు కూడా అంటే పాత్ర ఇట్లాంటి సినిమా అనేది ఇంతకు ముందు ఎప్పుడు తీయలేదు. కాబట్టి రాసి పెట్టుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఉన్న రికార్డులు మొత్తం కూడా బద్దలు కొట్టడం ఖాయం. మళ్ళీ మనందరం కలిసి ఈ సినిమా చూసిన తర్వాత హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టర్ హిట్టా, ఎన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టిందో, ఎన్ని కోట్లు కలెక్షన్ చేసిందో అప్పుడు మాట్లాడుకుందాం. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ని తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.